కలిసి ఎదగనిస్తే ఒక రోజు ఉంది కోతకాలము. ఆ కోతకాలములు అవి వేరు చేయబడతాయి. ఎందుకు నువ్వు ప్రతి నెల సంఘం నుంచి వేరు చేయబడుతున్నావు అంటే నువ్వు గురువువే కదా, ఇంకా నువ్వు భోజనంగా మార్చబడలేదు కదా. నా ప్రియ తల్లి, ఓ చెల్లి, అన్న తమ్ముడా, వాక్యం వింటున్న ప్రతి వారికి అర్థం కావాలి. ఈ వాక్యము అర్థం లేని జీవితానికి అర్థం కలిగిస్తుంది. విలువ లేని కుటుంబాలకు వాక్యము చేతబట్టినప్పుడు విలువిచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చేది సజీవమైన వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు మోసపోయే బ్రతుకులు బ్రతుకుతున్నాడు. ఆయన ఎందుకు ఎదగలిస్తాడు తెలుసా? సంఘంలో ఇక నిన్ను మారు మనసు పొందుతావని, రక్షణ పొందుతావని, నీవు కూడా ఆయన కొట్లలో చేర్చబడ్డకు గోధుమగా మార్చబడతావని. రక్షణ లేని ప్రార్థన ఎందుకు? మారు మనసు లేని ప్రార్థన జీవితం ఎందుకు? ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రార్థన ఎంతకాలము వద్దు. ప్రార్థన అది దుష్టుని ప్రార్థన, అది దుష్టు సహవాసాన్ని విడవనీయను. నీకు దుష్టుడితో సహవాసం చేయాలంటే పరిపూర్ణంగా దుష్టులతో ఉండిపో. ఎందుకు బైబిల్ చేత పట్టుకొని, ఎందుకు అన్ని శరీర మధ్య ద్వారా యేసునామము దూషించబడుతుంది? నిన్ను ఎవరైనా దూషిస్తే నువ్వు ఎంత బాధపడతావు? నీ బిడ్డలు దూషిస్తే నువ్వు ఎంత బాధపడతావు? నిన్ను బట్టి దేవుడు కూడా అంతే గాయపరచబడుతున్నాడు, బాధపరచబడుతున్నాడు. ప్రియ తమ్ముడా, వాక్యమైన నీవు గోధుమగా మారిపో. ఆయన కొట్లో చేర్చబడాలి. ఇదే కదా దేవుని సంకల్పం, ఇదే కదా దేవుని ప్రేమ.